మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి 3వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో కూడా జరగటం జరుగుతుంది. రోజొక ప్రోగ్రాం తీసుకోవాలనేది కూడా మా డిపార్ట్మెంట్ నుంచి సర్పంచ్లకు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్స్, జిల్లా మంత్రులు కోఆర్డినేషన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ రాష్ట్రంలో ఇయ్యని తీరుగా ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం 256 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా 256 కోట్లు ఇచ్చేది ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం. నిధులు ఎప్పటికప్పుడు రిలీజ్ చేయటం జరుగుతున్నది. 2019 నుంచి కూడా 9,566 కోట్లు ఇప్పటి వరకు కూడా మేము రిలీజ్ చేయటం కూడా జరిగింది. నెల నెల కూడా తప్పకుండా 256 కోట్లు ఫైనాన్స్ నుంచి హరీష్ రావు గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆదేశాలను రిలీజ్ చేయటం జరుగుతున్నది. కొన్ని ప్రెస్ మీడియా వాళ్ళు పత్రికల్లో కొన్ని మరి సర్పంచ్లు చెప్తున్నారా, సర్పంచ్లతో చెప్పి చేయిస్తారా అనేది చాలా బాధాకరమైన విషయం. నిన్నటి వరకు కూడా మరి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని 131,943 చెక్కులు కూడా మొత్తం కూడా రిలీజ్ చేయడం జరిగింది. మండల ప్రజా పరిషత్ బిల్లులు, జిల్లా ప్రజా పరిషత్ నిధులు మొత్తం కూడా చెక్కులు క్లియర్ చేయడం జరిగింది. రోజు రోజు చెక్కులు వస్తుంటే కూడా ఎంబడెంబడే రిలీజ్ చేయడం కూడా జరుగుతున్నది. ఫైనాన్స్కు క్లియర్గా హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఎప్పటికెప్పుడు చెక్కులు రిలీజ్ చేయడం కూడా జరుగుతున్నది. ఎక్కడన్నా వాళ్ళు రికార్డు చేయించుకోకుండా, చెక్కులు సబ్మిట్ చేయకుండా ఎక్కడన్నా పెండింగ్ ఉండి ఉండొచ్చు, కానీ ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. అదే తీరుగా ఉపాధి హామీ దేశంలో పట్టిన నెంబర్ 1 రాష్ట్రం మన దగ్గరనే చేయటం జరిగింది. 10 కోట్ల గతంలో పని దినాలు ఇస్తే 14 కోట్ల పని దినాలు చేశాం. ఈసారి టార్గెట్ 10 కోట్లకే ఇచ్చారు. ఏమన్నా కానీ అని 16 కోట్ల పని దినాలకు కూడా పెంచి మేము ఒక ప్రణాళిక పరంగా చేయటం జరుగుతున్నది. పోయినసారి దేశంలో నెంబర్ 1 ఉపాధి హామీ పథకం మన రాష్ట్రంలో జరిగిందనేది కేంద్రమే ప్రశంసలు చేశాది. పార్లమెంట్లో కూడా కేంద్ర మంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పడం జరిగింది. దాంట్లో మెటీరియల్ కాంపోనెంటు సుమారు 1,100 కోట్లకు మనకు రావటం జరిగింది. ఒక సీసీ రోడ్లే 900 కోట్లకు వచ్చినాయి. ఈ బిల్స్ అన్నీ కూడా కేంద్రంలో పెండింగ్ ఉన్నాయి. మా దగ్గర ₹1 పెండింగ్ లేదు. క్లారిటీగా చెప్తున్నాం. మన రాష్ట్ర మెటీరియల్ కాంపోనెంట్ అంటే మనకు హక్కు. ఆ హక్కును డబ్బులు మన రాష్ట్రం నుంచి 165 కోట్లు మన రాష్ట్ర వాటా అయితే ఎప్పుడో రిలీజ్ చేసినాం. ఇప్పుడు కేంద్రమే దాన్ని తొక్కిపట్టింది. FTA మార్చి 2022 వరకు అప్లోడ్ చేసినవి మాత్రం అంటే కేవలం 2 నెలలు మాత్రమే అవి కూడా పెండింగ్ ఉన్నాయి. అవి ఎక్కువ రోజులు కూడా పెండింగ్ లేదు. 2 months. పోయినసారి మనం కేంద్రం 8 monthsకి ఇచ్చింది. 8 months డిలే చేసింది.
ఇప్పుడు 2 monthsకే మేము ఎంబడి పడుతున్నాం. 16వ తారీఖు నాడు మా సెక్రటరీ మా కమిషనర్ కూడా ఢిల్లీకి పోయి వెంబడిపడి క్లియర్ చేసే ఏర్పాటు కూడా చేస్తున్నాం. అది కేంద్రం లోపం. నేను సర్పంచ్లను కానీ దీనికి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు అనుకోండి, బీజేపీ పార్టీ సర్పంచ్లు అనుకోండి, దయచేసి నేను రెచ్చగొట్టి అనవసరంగా గ్రామాలు జరిగే అభివృద్ధిని ఆపకండి. పల్లె ప్రగతి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నడూ కూడా నెల 2 నెలల కంటే ఎక్కువ బిల్లులు ఎక్కడ ఆగలేదు. అవన్నీ కూడా టెక్నికల్గా ఎఫ్ఏ జనరేషన్ కాకుండా లేక కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అనుకున్నప్పుడు రాకపోవడం, వాళ్ళు ఇచ్చిన జవాబులకు మేము రిప్లై ఇవ్వలేక వస్తున్నాం. మనకు వచ్చే డబ్బు మనకు వాటా ఇచ్చేదాన్ని క్లియర్ చేయమంటే మేము ప్రతిదానికి వాళ్ళు ఇచ్చిన వాటికి జవాబు చెప్పుకుంటే ప్రతిరోజుకు మళ్ళీ తిరిగి జవాబు చెప్తుంది. అయినా క్లియర్ చేస్తున్నాం. రేపు అందుకే 16వ తారీఖు నాడు కేంద్రం నుంచి వచ్చే డబ్బులకు మా సెక్రటరీ, కమిషనర్, మా స్టాఫ్ అంతా కూడా పోయి వాళ్ళు అడిగిన జవాబులకని చెప్పి డబ్బులు రిలీజ్ చేయమని కూడా మేము వాళ్ళకు మేము చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా పోవటం జరుగుతుంది. నేను ఒక మీడియా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రెస్ వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదన్నా గ్రామ సర్పంచ్ తప్పుడు మీ సమాచారం మీకు ఇచ్చేది ఉంటే డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ గ్రామానికి పోండి, లేకపోతే ఆడ కార్యదర్శితోటి రిపోర్ట్ తీసుకోండి, లేకపోతే డిపిఓతో వాళ్ళకి ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది రికార్డు చూసుకొని ప్రెస్ మీడియాకు రాయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మొన్న కామారెడ్డి సదాశివ్ నగర్ సర్పంచి ఈజే స్కూల్కి పోతాండ్రు, వాళ్ళకు పెండింగ్ ఉన్నాయి, 3,80,000 రూపాయలు పెండింగ్ ఉన్నాయని రాశారు. మొత్తం ఎంక్వైరీ చేసినాం. 3 లక్షల రూపాయలు అప్పటికే పేమెంట్ అయిపోయినాయి. పేమెంట్ అయిపోయాక వాళ్ళ కూలికి పోతుంటే కూడా అది కూడా ఒక వార్త రాశారు. కేవలం వాళ్ళకు ఉన్నది 80,000 రూపాయలే పెండింగ్ ఉండే. అది ఏప్రిల్ లోపట జనరేట్ అయిన బిల్. అది ఒక 1 month కూడా కాలే. అంటే మీరు ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం వీళ్ళందరినీ. నేను ప్రెస్ మీడియా వాళ్ళకు కావాలని కొంతమంది చేస్తున్నాను. సర్పంచులు చేయబట్టి ఇలా గర్వకారణం ఉన్నది మాకు. సర్పంచులను కించపరచాలి, సర్పంచులను మేము వాళ్ళ నాయకత్వంలో పనులు చేయాలనేదే మేము కంకణం కట్టుకున్నాం. ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం వాళ్ళు చేయబట్టే తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు వచ్చినాయి. దేశం లోపల 20 అవార్డులు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి 19 వచ్చినాయి. అది సర్పంచ్ల పని, కేసీఆర్ గారి ప్రణాళిక. ఆ ప్రణాళికను వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని కొంత ఓర్వలేక కొన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ అనుకోని, కాంగ్రెస్ పార్టీ అనుకొని రెచ్చగొట్టి తప్పుడు వార్తలకు రెచ్చగొడుతున్నారు అనేది మాకు బాధ. సర్పంచ్లను ఏదో మంత్రి గారు సస్పెండ్ చేస్తాడని ఓ రూమర్ ఎక్కడ కూడా మాట్లాడలేదు. సర్పంచ్లకు గౌరవం ఇస్తున్నాం, సర్పంచ్లతో మేము పనులు చేయించుకుంటాం, జీతాలు పెంచినాం, వాళ్ళ కార్యదర్శులను పెంచాం, వాళ్ళ గౌరవం పెంచాం. మాకు ఉప సర్పంచ్ చెక్ పవర్కి ఇబ్బంది ఉన్నదంటే సర్పంచ్లంతా అన్ని అసోసియేషన్లు వచ్చి ఆ చెక్ పవర్ మీద సంతకం 1 వారం రోజుల్లో పెట్టకపోతే ఉప సర్పంచ్ చెక్ పవర్ తీసేటట్టు కూడా ఆదేశాలు ఇచ్చారు. అంటే వాళ్ళకు క్లియర్గా వాళ్ళు చెప్పినవన్నీ చేశాం. ఎక్కడ కూడా సర్పంచులను మేము కించపరిచే ప్రయత్నం చేస్తలేం. దేశంలో ఏ రాష్ట్రం చేయని తిరిగా ఆ గ్రామ పంచాయతీల ఫండ్స్ ఇచ్చింది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనకు అవార్డుల మీద అవార్డులు వచ్చినాయి.
అన్ని తీర్ల అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. ఇంకో విషయం కూడా చెప్తా. నిన్న నల్గొండల మర్రిగూడ మండలం అని ఎర్రగొండలపల్లి సర్పంచ్ శాంతమ్మ పుస్తలు అమ్ముకొని వడ్డీ కట్టి 20 లక్షల పెండింగ్ ఉన్నాయి 2 సంవత్సరాల నుంచి అని ఇచ్చింది. అది ప్రెస్ రాసింది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, 6 లక్షలే, 6 లక్షలు కూడా ఈజేసారు. గ్రామ పంచాయతీ డబ్బులు కూడా కాదు. అవి 2 ఏళ్ళు అవుతాయి. 2 ఏళ్ళ బట్టి పెండింగ్ ఉన్నదని రాసింది. జనరేట్ కూడా చేయాలి. చెక్కులు వాళ్ళు రికార్డ్ చేసుకొని జనరేట్ చేయాలి. జనరేట్ చేస్తేనే మనకు చెక్ వస్తుంది. అన్న చెప్పిందాక నేను ఒక్కటి యాడ్ చేస్తాను. నేను తూప్రాన్లో కూడా ఒక వార్త రాసింది. మాకు బిల్లులు రాలేదని సర్పంచ్ ప్లే కార్డ్ పట్టుకున్నాడు. ఆ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిని నేను పొద్దున్నే కలెక్టర్ ఫోన్ చేసి అడిగితే ఆ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గ్రామం పేరు మర్చిపోయినా కానీ 7 కోట్ల రూపాయల పని ఆ ఒక్క ఊర్లో జరిగింది. 7 పైసల బిల్లు కూడా పెండింగ్ లేదు. ఒక్క పైసా బిల్లు పెండింగ్ లేదు. ఆ గ్రామంలో 7 కోట్ల రూపాయల డెవలప్మెంట్ జరిగిందట. పైసా కూడా పెండింగ్ లేదు. కానీ సెన్సేషన్ కోసం, న్యూస్ కోసం బయటకు వచ్చే ప్లే కార్డ్ పట్టుకుంటే మీరు తెలియదు. నేను తూప్రాన్ని నేను పొద్దున వస్తే చెకప్ చేసిన. నేను చెకప్ చేస్తే 7 కోట్ల రూపాయల పని జరిగింది ఆ ఊర్లో. ఒక్క పైసా బిల్ పెండింగ్ లేదు. ఆ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చేయించిందట. ఏం నిజం, అసలు ఏం నిజంగా ఇబ్బంది ఉందా నేను చెక్ చేస్తే ఒక్క పైసా బిల్ పెండింగ్ లేదు. అండ్ పని ఎంత జరిగిందంటే ఆ గ్రామం పుట్టినప్పటి నుంచి అంత పని జరగలేదు. 7 కోట్ల రూపాయల పని జరిగింది ఆ ఊర్లో. బిస్గా సార్ అదే కానీ ఓ బిరోలని నిన్న ఇవాళ వచ్చింది వార్త. వికారాబాద్ 25 లక్షల సీసీ రోడ్, 25 లక్షల పెండింగ్ ఉన్నాయి రాసి సీసీ రోడ్లు అని రాయాలి. మా గ్రామానికి 25 లక్షల బిల్లు రావాలి. సీసీ రోడ్లు అవి చేసి కూడా 2 ఏళ్ళు అయితే లేవు. మళ్ళీ వాటిని క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. మీకు అన్నీ తెలుసాయి. క్వాలిటీ కంట్రోల్ ఇవ్వాలి కదా, సర్టిఫికెట్ రికార్డు చేయించుకోవాలి కదా, రికార్డు చేసుకోవాలి. క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇవ్వాలి, బిల్లు సబ్మిట్ చేయాలి. అంటే ఇంత తప్పుడు. నేను దయచేసి కోరేది ఒకటే, మిమ్మల్ని అందరినీ మీ ద్వారా ప్రెస్ మీడియా మిత్రులందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు లోతుగా దాన్ని స్టడీ చేసి రాయండి. తప్పుంటే తప్పు రాయండి, నేను వద్దంటలేదు. ఎన్నేళ్ళు అవుతుంది చేసి, బిల్లు రికార్డ్ అయిందా, విజిలెన్స్ వాళ్ళు అవన్నీ కూడా చూశారా, చెక్ సబ్మిట్ చేశారా, క్వాలిటీ వాళ్ళు ఎంక్వైరీ చేశారా, వీటన్నిటి కూడా అవసరం. మీరే అంటారు రేపు సీసీ రోడ్ చేసిండు, ఈ రోడ్ క్వాలిటీ లేదంటారు. క్వాలిటీ వాళ్ళు చూడండి అయితే చేయలేము కదా. అది వాళ్ళు ఎంబడి చేయించుకోవాలి. మాకు వచ్చేది చెక్కు సబ్మిట్ చేస్తే మేము బిల్లులు ఇస్తాం. ₹1 కూడా ఇంతవరకు పెండింగ్ లేదు. ఏమన్నా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఈజీఎస్ రోడ్లే అవి 2 నెలలే అవుతాను పనిలేదు. గతంలో 8 months ఉండే, సెంట్రలే లీడ్ చేసింది. మేము ఎంబడి పడుతున్నాం. ఎక్కడ ఎప్పుడు చేయని రీతిగా 1100 కోట్లు మెటీరియల్ కాంపొనేట్ చేశాం. గ్రామాల డెవలప్మెంట్ ప్రతి గ్రామానికి మీరు చెప్పినట్టు 25 లక్షల నుంచి. నేను సర్పంచులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరో తప్పుడు వార్తలు చెప్తున్నారు, మీ మీద ఏం యాక్షన్ తీసుకో. మీరు తప్పు చేయలేదు, మేము తప్పు చేసినామని కూడా అంటలేము. మా పల్లె ప్రగతిలో సహకరించండి. మీ బిల్లులు ఏమన్నట్టే మా దృష్టికి తీసుకురండి. మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన బిల్లులన్నీ ఇప్పుడు క్లియర్ చేసినాం. సెంట్రల్ కూడా మనం కొట్లాడి తెచ్చుకుందాం, మనకు హక్కది. 3వ తారీఖు పల్లె ప్రగతి అద్భుతంగా చేయాలి. ఒకటేసారి 10,000 మంది పంచాయత్ సెక్రటరీలను రిక్రూట్ చేసింది ముఖ్యమంత్రి గారు. 12,769 జీపీలకు 12,769 పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు. పరిపాలన దగ్గరగా వచ్చింది. చాలామంది సర్పంచులు అయ్యే అవకాశం వచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ తండాలం గ్రామ పంచాయతీలో చేస్తామని 2 సార్లు మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పిండ్రు. 2004లో మాట తప్పిండ్రు, 2009లో మాట తప్పిండ్రు. కానీ ఇచ్చిన మాట ప్రకారంగా టీఆర్ఎస్ పార్టీ 3,146 తండాలను
ఇలా గ్రామ పంచాయతీలుగా చేసింది. అంతేకాకుండా ఇలా మా తండాలను మేమే పరిపాలించుకున్నామనే నినాదాన్ని నిజం చేసి ఇవాళ మా ఎస్టీ సోదర సోదరీమణులు సర్పంచులుగా అద్భుతంగా ఇవాళ పనిచేసుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా ఇవాళ ఒక్క ఖాళీ లేదు పంచాయతీరాజ్ శాఖలో. ప్రతి మండలానికి ఎంపీడీఓని పెట్టిండ్రు, ఎంపీఓ మండల్ పంచాయతీ ఆఫీసర్ని పెట్టిండ్రు, ప్రతి ఊరికి పంచాయత్ సెక్రటరీ పెట్టిండ్రు. ఎవరన్నా పంచాయత్ సెక్రటరీ రిటైర్ అయినా ఉద్యోగం వదిలిపెట్టే వెంటనే కలెక్టర్కే అధికారం ఇచ్చి నెల లోపల మళ్ళీ పంచాయత్ సెక్రటరీ నియామకం చేయమని చెప్పిండ్రు. అసలు ఒక ఖాళీ లేకుండా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిన ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు. పంచాయత్ సెక్రటరీ, ఎంపీఓ, ఎంపీడీఓ, ప్రతి జిల్లాలో డిపిఓ, మొత్తం కింది నుంచి మీది వరకు పంచాయతీరాజ్ శాఖలో ఒక్క ఖాళీ కూడా లేకుండా చేసిండ్రు మా మంత్రి గారు దయాకర్ అన్న. అంత అద్భుతంగా ఇవాళ పంచాయతీరాజ్ శాఖ పనిచేస్తుంది. అవార్డులు అంటే తెలంగాణనే, అది గ్రామ పంచాయతీ అవార్డుల, మున్సిపాలిటీ అవార్డుల, మిషన్ భగీరథ అవార్డుల, స్వచ్ఛ అవార్డుల, ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ యోజన అవార్డుల, ఏ అవార్డైనా తీసుకో, తెలంగాణ లేకుండా అసలు అవార్డే లేదు. అయితే ఇవాళ వీళ్ళందరూ కూడా కేవలం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారు. నేను గౌరవ సర్పంచ్లకు మంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నాం, కౌన్సిలర్లకు, మా మున్సిపల్ చైర్మన్లకు, మంచిగా చక్కగా పనిచేయండి. ఇవాళ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు మీరందరూ, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ ఎక్కడ కూడా వర్షాకాలం వస్తుందంటే గతంలో భయపడేటోళ్ళం. ఆదిలాబాద్ గోండుగూడాల్లో, ఖమ్మం జిల్లా కోయగూడాల్లో అంటురోగాలు, డయేరియా, పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో చనిపోయేవాళ్ళు, విషజ్వరాలతో వణికిపోయేటి పల్లెలు. ఇలా పరిస్థితి ఉందా? మిషన్ భగీరథ వచ్చినాక ఎక్కడ డయేరియా లేదు, అంటురోగాలు లేవు, విషజ్వరాలు లేవు. కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలనలో ప్రతి సంవత్సరం ఈ ప్రాబ్లం ఉంటుండే. ప్రతి సంవత్సరం వానలు పడ్డాయంటే పల్లెలన్నీ మంచం పట్టినాయని చెప్పి పెద్ద పెద్ద వార్తలు వస్తుండే. ఇవాళ పల్లెల్లో ఆ పరిస్థితి ఉందా? ఇవాళ స్వచ్ఛమైనటువంటి పల్లెలు మనం నిర్మించుకున్నాం. ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం. కాంగ్రెస్ బీజేపీల ట్రాప్లో మనం పడద్దు, వాళ్ళ వలలో మనం పడద్దు. వాళ్ళన్నీ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తూ, రెచ్చగొడుతూ వాళ్ళ అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి నిరోధకులుగా మారిపోయిన వాళ్ళు ఇవాళ అభివృద్ధిని అడ్డుకునేటువంటి పార్టీలుగా కాంగ్రెస్ బీజేపీలు పనిచేస్తూ ఉన్నాయి. మనం అభివృద్ధిలో ముందుకు సాగుదాం. వాళ్ళు ఓర్వలేక చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీరెక్కడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒక్క పైసా లేకుండా ప్రభుత్వం తప్పకుండా సర్పంచులు చేసిన పనులకు బిల్లులు అందిస్తుంది. ఇప్పటికే 700 కోట్ల రూపాయలు చెల్లించాము. ఇంకేమన్నా ఈ వారం 10 రోజుల ఈ పెండింగ్లో, ఈ వారంలో 10 రోజుల మీరు పంపించిన బిల్లులు ఉంటే అవి కూడా ప్రభుత్వం తప్పకుండా చెల్లిస్తుంది. ఈ ట్రాప్లో పడద్దు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారంగా కాంగ్రెస్ బీజేపీలు చేసే దుష్ప్రచారము. ఇవాళ పల్లెలు చాలా బాగా అభివృద్ధి జరిగినాయి. మీకు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా మీకు చాలా మంచి పేరు వచ్చింది. దీన్ని మనం కొనసాగిద్దాం, ఈ అభివృద్ధిని కొనసాగిద్దాం, ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోదాం. మరి పట్టణాల్లో, పల్లెల్లో మీరందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని పల్లె ప్రగతిని, పట్టణ ప్రగతిని ఈ విడత కూడా బాగా విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం.